ఆ ఉప్పులో అంటే ఈ మృత సముద్రం దగ్గర నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి. అందులో ఉన్న నీళ్లు తీసే మొత్తానికి ఎండబెడితే అది ఉప్పు అవుతుంది. ఓకే. దాన్ని బద్దలుగొట్టి ఎక్కడికక్కడ సరఫరా చేస్తుంటారు. అయితే ఆ ఉప్పులో జిప్సం లాంటి మినరల్స్ కలిసిపోతే ఆ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోయి ఫ్లాట్ అయిపోయేది. అలాంటి ఉప్పుని గనక తీసుకెళ్ళి పెరట్లో వేస్తే మొక్కలు చచ్చిపోయేవి. నీటిలో వేస్తే అందులో ఉండే చేపలు చచ్చిపోయేవి. ఏది సారాన్ని కోల్పోయిన ఉప్పు, జిప్సం లాంటి మినరల్స్ కలిసిపోయిన ఉప్పుని ఎక్కడ వేస్తే అక్కడ మొక్కలు కానీ జంతువులు కానీ చచ్చిపోయేవి. అందుకని ఏం చేసేవారు, అలా సారాన్ని కోల్పోయిన ఉప్పుని తీసుకెళ్ళి రోడ్లు వేయడానికి ఉపయోగించారు. ఎంతో విలువగా ఒక సైనికుడికి జీతంగా ఇవ్వబడే ఉప్పు